ఇంకా ఇతర దేశాలు కూడా నవ్వుకునేది ఏమిరా అంటే ప్రపంచంలోనే చెప్పుకునే విధంగా అమరావతి అన్నారు. గొప్పగా చెప్పుకుంటారు అమరావతి గురించి ప్రపంచంలోనే అనేసి అన్నారు. నీళ్లు తోడుకుంటా అంటారు, తోడుతానే ఉంటారు నీళ్లు. ఇంకా 3 సంవత్సరాలు కూడా తోడుతానే ఉంటారు నీళ్లు. దాని మీద చెప్పుకొని అవినీతితో తినాలి నాయకులు, అంతే. ఇప్పుడు ఇన్ని సమస్యలు ఉండగా మరి చంద్రబాబు గారు ఎందుకని ఎక్కువ పిల్లలు కనండి, రాష్ట్రం నష్టపోతుంది, చాలా లాస్ వచ్చే అవకాశం ఉంది భవిష్యత్తులో విజన్ అంటారు కదండి. రాష్ట్రంలో జనాభా ఎందుకు తగ్గిపోతుంది అనేసి ఆయనకి అంత మాత్రం ఆయన ఆలోచించలేకపోతున్నారా, కనిపెట్టలేకపోతున్నారా? విజన్ అంటారు కదా అన్నిటికీ, ఎందుకు అవన్నీ ఆయనకి ఇవన్నీ సమస్యలుగా కనిపించటం లేదు ఆయనకి. ఇవన్నీ సమస్యలుగా ఇప్పుడు నేను చెప్పాను కదండి, చాలా సమస్యలు చెప్పాను, అవన్నీ సమస్యల్లాగా ఆయనకు కనిపించట్లేదు ఏది కూడా. ఇప్పుడు అసలు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా లేదు. చెప్పుకుంటా పోతే ఆయన చెప్పింది ఏది చేయలేదు, ఇంకా చెప్పేది కూడా ఆయన ఏమీ చేయడు. మన రాష్ట్రానికి ఆయన ఒక ధృతరాష్ట్రుల్లాగా తయారైనాడు. ఇంకా 2 సంవత్సరాలు ఎట్లా భరించినామో మనము, ఇంక 3 సంవత్సరాలు కూడా మనం బతుకుంటే అలాగే భరించాలా. దేవుడి దయ వల్ల బతుకుంటే 3 సంవత్సరాల తర్వాత జగన్ అన్న వస్తారు. ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేసి చూపించినాడు కూడా, నెక్స్ట్ కూడా చేస్తాడు ఆయన. ఈయన నమ్ముకొని ఈయనకి ఇంక ఎందుకు అంటున్నాడో నాకు అర్థం. పిల్లలు కానండి అంటే ఈయన చెప్తేనే ఇన్ని రోజులు పిల్లలు కన్నారా? మనల్ని కన్నారా? మన అమ్మ మన నాన్న వాళ్ళని కన్నారా? ఈయన చెప్తేనే కన్నారా? మనం కంటున్నామా? అది సృష్టి. పిల్లలు నాకు చదువుకుంటారు, ఉద్యోగానికి పోతారో, బిజినెస్కి పోతారో, పెళ్ళిళ్ళు అనేటివి చేసుకుంటారు, పిల్లలు అనేది కంటారు. దాంట్లో నువ్వు 3 గాను 4 గాను నేను ఇస్తాను అంటే కనుండే వాళ్ళకి ఇవ్వండి ఫస్ట్.